ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసొస్తున్నాను. మాకందరికి కూడా పవన్ కళ్యాణ్ అంటే తొలి ప్రేమ, బద్రి ఇలాంటి సినిమాలు, ఇలా అనడం, మెడలో ఆ కళ్ళల్లో పవర్, ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయాల్లో ఇదైపోవడం కావచ్చు, ఆ స్పార్క్ మేము చూడలేదు. మళ్ళీ ఈ సినిమాలో ఆ స్పార్క్ చూస్తున్నాం. అంటే డిప్యూటీ సీఎం అయిన పవర్తో మళ్ళీ, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ హ్యాపీగా ఉంటే అతనిలో ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో ఐ థింక్ ఈజ్ బ్యాక్ ఇన్ కమాండ్. ఈ సినిమాలో ఎడిటింగ్ అద్భుతంగా ఉంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఓన్లీ చిన్న ఇదేంటంటే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కొంచెం యావరేజ్ గా ఉన్నాయి. ఇంకొంచెం గైర్ తీసుకున్నట్టు అంటే వాళ్ళకున్న టైం కానీ ఆయనకున్న టైం కానీ ఇప్పటికే చాలా ప్రొడక్షన్ లేట్ అయిపోయి చేయించారు. బట్ ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది మూవీ. సినిమా ఎక్కడికో హైకి తీసుకెళ్ళకపోయినా ఎక్కడ లో కూడా లేదు, కన్సిస్టెంట్ గా చాలా నీట్ గా తీశారు. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. బాబీ డియోలో మళ్ళీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే, మన పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ హీరోని ఎదుర్కోవాలంటే ఆ స్థాయి విలన్ ఉండాలి కదా. ఇంకా వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, ఏదో ఒక అద్భుతం జరగబోతోంది అనే టైంలో సినిమాని ఆపేశాడు. సో ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అందరూ వెయిట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, జ్యోతికృష్ణ గారు, ఏం రత్నం గారు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చాలా తొందరగా తీసుకురండి. బట్ ఆ సెకండ్ పార్ట్ లో కొంచెం విఎఫ్ఎక్స్ అవి కూడా చూసుకోండి. అండ్ వీ అప్రిషియేట్ యూ. మీరు ఈ 3 years లేట్ అయినా కూడా ఇంత మంచిగా దాన్ని ప్యాకేజ్ చేసి మాకు అందించడం, వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ మా పాత పవన్ కళ్యాణ్ ని చూసాము, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా కళ్ళు తెచ్చుకుంటారన్న ఈ సినిమా చూసి. ఇంకోటి ఏంటంటే